ఓకే. సో, ఈరోజు కాన్సెప్ట్‌లో ఏంటంటే మనం టెక్స్ట్ మాస్కింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో, అది మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ నేను టెక్స్ట్ మాస్కింగ్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ అని పెట్టుకున్నాను. అట్లాగే మనకు ఒకవేళ వీడియోస్ ఏవైనా శాంపిల్‌వి కావాలనుకుంటే ఇక్కడ మనం శాంపిల్‌వి వాడుకోవచ్చు. లేని పక్షంలో ఇక్కడ మనం స్కిప్ అని కొట్టామనుకోండి, నాకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కంట్రోల్ ఎన్ అంటే ఏంటి, క్రియేటింగ్ న్యూ సీక్వెన్స్ అనేది చెప్పి ఇక్కడ సీక్వెన్స్ ఏమైనా నేమ్ కావాలనుకుంటే నేమ్ ఇవ్వచ్చు, లేదు అంటే మనం అట్లాగా వదిలేయవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే జస్ట్ దీన్ని ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ సీక్వెన్స్ అనేది మనకి ఓపెన్ అయిపోద్ది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుందో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ మనకి కావాలి అనేది ఏదర్ ఇమేజా లేదా వీడియోవా లేదా ఆడియో, అంటే మనకి ఏంటి రా మెటీరియల్ మనం తయారు చేసుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో శాంపిల్ వీడియోని నేను ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ నేను డబల్ క్లిక్ చేశాను, లేదు అంటే కంట్రోల్ ఐ అంటే ఇంపోర్టింగ్ అవుతుంది. సో కంట్రోల్ ఐ అనేది ఏంటంటే ఇంపోర్ట్ అనేది ఒక షార్ట్కట్ కీ. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక శాంపిల్ ఒక వీడియోని నేనేం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఓపెన్ చేసుకో. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇందులోకి డ్రాగ్ అవుట్ చేసుకోవాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క వీడియో ఏదైతే ఉన్నదో ఇది నేను క్లిక్ చేస్తే నాకు ఎఫెక్ట్ కంట్రోల్స్ వచ్చింది. ఇక్కడ సైజ్ అనేది మారిపోయింది. ఓకే. సో సైజ్ అనేది మనకి చేంజ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ని ఇక్కడ నేను యాడింగ్ చేస్తాను. సో యాడింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ప్లే చేస్తే నాకు వీడియో అనేది నాకు ప్లే అవుతుంది. ఓకే. సంథింగ్ ఒక నేచురల్ వీడియో. సో ఇప్పుడు నాకేంటి కావాలి, ఫస్ట్ టెక్స్ట్ మాస్కింగ్ చేయడం మనకి రావాలి ఫస్ట్ కదా. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటి కావాలి, ఇక్కడ ఒక టెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది మనకి కావాలి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది రెండు రకాలుగా తెచ్చుకోవచ్చు. ఒకటి మనం వేరేగా మనం ఒక ఇమేజ్ రూపంలో అయినా మనం టెక్స్ట్ తెచ్చుకోవచ్చు, లేదా ఇక్కడ మనం డైరెక్ట్గా టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ కావాలో ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్లిక్ చేసుకొని, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను మాస్కింగ్ అనే ఒక నేమ్ ఇచ్చాను. ఓకే. సో ఏమిచ్చాను, నేమ్ మాస్కింగ్ అని నేను ఒక నేమ్ ఇచ్చాను. ఓకే. సో ఇక్కడ దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనకి కావలసిన విధంగా మనం మార్చుకోవాలి కదా. సో అలా మనం మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటి కావాలి, ఏరియల్ అనే దాంట్లో ఇక్కడ నాకు ఏరియల్ బోల్డ్లో కావాలా, నాకు బ్లాక్లో కావాలి. సో బ్లాక్లోకి అది మారిపోయింది. సో ఇప్పుడు నాకు ఫాంట్ తాలూకా సైజుని నేను ఇక్కడ బిగ్ సైజులోకి నేను పెట్టుకుంటున్నాను, నాకు కావాలి కాబట్టి, అంటే ఈజీగా మనకి తెలియడం కోసం, రైట్. ఇంకా మరి ఇందులో మనం మిగతా పార్ట్ ఏమీ కూడా మనం అంతగా మనం మార్చే అవసరం ఉండదు, ఎందుకంటే ఇక్కడ మనం అది మార్చుకునే అవసరం కూడా మనకి ఇక్కడ ఏమీ ఉండదు. ఓకే.
సో అందుకనే ఇక్కడ ఏం చేస్తామంటే మనం మెయిన్గా మనకి ఏంటి కావాలో అక్కడ మనం మోడిఫికేషన్ చేసుకొని మనకి ఇక్కడ కలర్ అంటే ఇక్కడ ఏంటి ఫిల్ కలర్ మనకి ఏ కలర్ కావాలి మెయిన్గా ఏంటంటే మనం టెక్స్ట్ అనేది లుక్ రావాలి కదా మనకి. సో టెక్స్ట్ అనేది నాకు లుక్ రావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎల్లో కలర్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని ఇక్కడ ఓకే అని చేశాను. సో అదే అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఒకవేళ స్ట్రోక్ ఏమైనా కావాలి అనుకోండి, ఇక్కడ స్ట్రోక్ అనేది మనం తీసుకొని ఇక్కడ స్ట్రోక్ తాలూకా కలర్ ఏమో నేను రెడ్ కలర్ ఇస్తాను. స్ట్రోక్ తాలూకా కలర్ ఏమి ఇచ్చాను, రెడ్ కలర్ ఇచ్చాను. మరి ఎంత స్ట్రోక్ కావాలో డిపెండ్ ఆన్ ద టెక్స్ట్ కంటెంట్ దాన్ని బట్టి మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 కావాలనుకోండి, నేను 5 సైజులో దాన్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ షాడో ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ షాడో ఆప్షన్ ఉంటుంది, అది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో అదే అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే దానికి రిలేటెడ్గా ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇది జనరల్గా మనం ఈ యొక్క టెక్స్ట్ తాలూకా సైజుని మనం స్కేల్ మనం పెంచుకోవాలి. ఫాంట్ తాలూకా సైజు వేరు, ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్స్లో ఉన్న స్కేల్ అనేది వేరు. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఒక టెక్స్ట్ నాకు కావాల్సింది ఇక్కడ నేను రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే మాస్కింగ్ లాంటిది కావాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఒపాసిటీ అనే ఆప్షన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మరి ఈ ఒపాసిటీ అనే ఆప్షన్స్లో ఇక్కడ ఏమున్నది మనకి, ఇక్కడ ఎంత ట్రాన్స్పరెన్సీలో మనకు కావాలో ఇక్కడ అంటే ట్రాన్స్ఫార్మేషన్స్ ఆప్షన్స్లో మనకు ఉన్నది. ఓకే, సో ఇంకా అలా కాకుండా ఇక్కడ మనకి ఒపాసిటీ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ దీనికి కూడా ఒపాసిటీ ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ వస్తాయి. ఓకే, సో అయితే ఇక్కడ మనం ఏంటి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మెయిన్గా ఇవి మనం తీసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లో మనం తీసుకుంటే గ్రాఫిక్స్లో టెక్స్ట్ ఫార్మేషన్స్ అలాగే ట్రాన్స్ఫార్మేషన్స్ ఇది వీడియోకి సంబంధించింది. అలాగే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ నాకు ఈ టెక్స్ట్ అనే దాన్ని కొంచెం డిస్టెన్స్లో మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఏంటంటే మనకి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ని తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే టెక్స్ట్ ఆప్షన్స్లోనే మనం ఇక్కడ టెక్స్ట్ ఫార్మేషన్స్లోనే
ఇక్కడ మాస్కింగ్ విత్ షేప్ అనేది మనం క్లిక్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనం మాస్కింగ్ విత్ షేప్ అన్నామో ఆటోమేటిక్గా నాకేమవుతుంది అక్కడ, సో ఆ ఆబ్జెక్ట్ ఏదైతే టెక్స్ట్ ఉన్నదో సో అది ఆటోమేటిక్గా నాకు అంటే నేను కంప్లీట్గా తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏదైతే టెక్స్ట్ నేను తీసుకున్నానో అంటే ఏదైతే షేప్ తాలూకా ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో అంటే ఏంటంటే మనకి చూడండి ఇక్కడ నాకు మూవ్ చేస్తుంటే ఆటోమేటిక్గా నాకు టెక్స్ట్ కంటెంట్ అనేది కనిపించట్లేదు, చూసారా. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఎందుకని అలాగా, ఇక్కడ ఆల్రెడీ నేనేం చేశానంటే అక్కడ మాస్క్ అనేది ఆప్షన్ ఇచ్చేసాను. ఓకే, సో ఇంకోటి ఏంటంటే అంటే ఇక్కడ మనం ఒపాసిటీ మనకి ఇక్కడ ఇదేంటంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆప్షన్స్ కదా, ఇవి షేప్లోని షేప్ తాలూకా పొజిషన్స్, షేప్ తాలూకా స్కేలింగు, అలాగే షేప్ తాలూకా ఒపాసిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఇవి టెక్స్ట్ తాలూకా ఆప్షన్స్ అండి, ఇవి కాదు. మనకి ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే షేప్ తాలూకా దాంట్లో అపియరెన్సెస్, సో అపియరెన్స్ టెక్స్ట్, ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్స్లోనే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే షేప్లోని అపియరెన్సెస్ తీసుకున్నాం కదా, అంటే మనకి ఎలా కావాలి ఏంటి అనేది ఇక్కడ మాస్క్ ఓన్లీ ఫిల్. ఓకే, సో ఇది మనం అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాని తాలూకా పొజిషన్ని మనం యానిమేట్ చేసుకోవాలి. అంటే యానిమేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ఫస్ట్ దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ యాడ్ కీ ఫ్రేమ్ ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత నాకు కొంచెం ముందుకు ఇలాగా నేను పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను ఈ బ్యాక్ పంపించిన పొజిషన్ని నేను నెమ్మదిగా ఇలాగా యానిమేట్ చేశాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి లాస్ట్లోకి వచ్చేసి నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ పొజిషన్ తాలూకా షేప్ని ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ముందు నుండి షేప్ని అటు పెట్టేసాను. ఓకే, కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలాగా మధ్యలోనే పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకనంటే బికాజ్ నాకు టెక్స్ట్ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, అదేంటంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ని యానిమేషన్ అనేది మనం ఎలా ఇవ్వాలి అన్నదంతా కూడా ఇక్కడ మనకి ఏదైతే మనం షేప్ తీసుకున్నామో
ఇక్కడ దాని మీదే మనకు ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, అంటే అది ఏదైనా ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు ఇది పాత్ ఉన్నది. సో పాత్ అనేది వేరు, అంటే అవుట్లైన్స్ కింద మనకి లెక్క వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ పాత్లో మనకి ఏ ఆప్షన్స్ ఇవ్వలేదు కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఈ అపీరెన్సెస్లో మనకేంటి కావాలి, ఫిల్ కలర్ వద్దు, మనకేంటంటే ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. సో నాకు ఇక్కడ మాస్క్ అండ్ షేప్ అనేది ఇచ్చారు. సో కాబట్టి అందులో మనకి 2 రకాలు ఉంటాయి. సో అది వేరే విషయం. బట్ ముందు ఏంటంటే మనం ఆబ్జెక్ట్ని, అంటే మనం డ్రా చేసిన షేప్ మీద మాస్క్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇది కాన్సెప్ట్. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, ఫైనల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఎక్స్పోర్ట్ మీడియా అని చెప్పేసి ఇక్కడ నాకు ఇది ఎక్కడ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అవుట్పుట్ కావాలనుకున్నాను. సో ఇక్కడ నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సేవ్ అని చెప్పి ఇక్కడ ఫైనల్గా నేను ఎక్స్పోర్ట్ అని చెప్తాను. అప్పుడు మనకేమవుతుందంటే మనం ఏదైతే డిజైన్ చేసామో అది మనకి ఆటోమేటిక్గా అక్కడ మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. అంటే డిపెండ్ ఆన్ ద టైం లైన్ దాన్ని బట్టి. సో మనకి అంటే మనకి టైమింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి రెండర్ అనేది మనకి స్లో అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకే మనం దాన్ని కట్ చేసుకోవాలి. ఏంటి ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ మనం ఇక్కడ క్లోజ్ చేసుకొని, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ మనం ఇక్కడ చూసారా మనకి, సో ఈ రకంగా మనం టెక్స్ట్ మాస్కింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్, రైట్.